జ్ఞానలుడు ఎప్పుడూ సెమినార్కి వస్తాడు, సెమినార్లో పనులు చేస్తాడు, వంట దగ్గర ఉంటాడు. ఎవరో కాదు, మన జీవన్ బాబు వాళ్ళ తండ్రి గారు సెమినార్కి వచ్చాడు. నాకంటే చిన్నోడు, 5 సంవత్సరాలు చిన్నోడు నాకంటే 5 ఏళ్ళు చిన్నోడు. అలాంటి వాడు వచ్చాడు, పనిచేశాడు. ఇక ఈ వేళ నుంచి ప్రారంభం అవుతాయి సెమినారు బోధనా విధానాలు. కనుక పిల్లలందరినీ సిద్ధం చేస్తున్నాడు. వంటగది దగ్గరికి వెళ్తాడు, జాగ్రత్తగా వడ్డించాడు అని చెప్తాడు. అలా ఆవిడ వంటగది దగ్గరికి వెళ్తుంది, కాయగూరలకు వస్తూ ఉంటుంది. చాలామంది స్త్రీలు చేస్తున్నారు, నేను కాదనటం లేదు. అలాంటి వాడు మరి నిన్న రాత్రి సెన్సలస్ అయ్యాడు. సెన్సలస్ అవగానే మంచం మీద వేశాడు. ఇంకా ఎందుకో ఊపిరి రావటం లేదు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాడు. హాస్పిటల్ తీసుకెళ్ళగానే వెంటిలేటర్స్ పెట్టారు. కళ్ళు మూసాడు. రాత్రి చచ్చిపోయాడు. రాత్రి వెంటనే అతన్ని తీసుకొచ్చేసారు, ఇంటికి తీసుకెళ్ళిపోయారు. నేను జీవన్ బాబుకు ఫోన్ చేసి, ఎవరైనా అన్న నేనేమైనా డబ్బులు పంపించమంటావు అర్జెంటుగా అన్న. వద్దు అంకుల్ అన్నాడు వాడు. వద్దు అన్నాడు. మరేంటి పిల్లలు వస్తానంటున్నారు చూడడానికి, పంపమంటావా అంటే నేను వద్దండి. ఎందుకంటే మళ్ళీ ఈ చలిలో రాత్రి 10 అయిపోయింది, 10:30 అయిపోయింది. ఈ చలిలో వచ్చి మళ్ళా మోదవలసిన గంటలు వాళ్ళు ఎక్కడ విశాఖపట్నం దగ్గరలో ఉన్నారు. మరి వదిలే నాయన, ఈరోజు మన మధ్య లేడు.